రే వివేక్, వివేక్ రే ఏరా ఈరోజు స్కూల్ కి రాలేదు? ఫేవర్ గా ఉంది అందుకే రాలేదు. అరే ఈరోజు మనకు హాల్ టికెట్స్ ఇచ్చారా? అవునా? నీకేంట్రా ఆర్తి పక్కన పడింది, సూపర్ రాసేసి ఎగ్జామ్ ఇంకా. అవును మరి, అక్కడ ఇన్విజిలేటర్లు మన టీచర్లు కదా, చూసి రాసుకుంటారు బాబు అని వదిలేస్తారు. మన బ్యాచ్ లో దివ్యకి వీడికి ఓ దగ్గర పడిందిరా, అది రాదు కాబట్టి వీడొక్కడే. ఏ అలా కాదే, దివ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా. హే దివ్య, హాల్ టికెట్స్ ఇచ్చారే, నీకు మన హరిగాడికి ఒకటే సెంటర్ పడింది. మా అమ్మ పంపించితే నన్ను నేను చేసిన తప్పుకి వేరొకరు ఇంటిలోనికి కూడా రానివ్వరే. మా అమ్మ కాబట్టి ఊరుకుంది. ఇంక ఎగ్జామ్స్ అయి లేవమ్మా, చూసుకొని పెళ్లి చేసేస్తాం. అయినా చదివి ఎవరిని ఉద్ధరించాలి? ఆంటీ, మీకు చెప్పేంత వయసు నాకు లేదు. అది చేసిన తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ పెద్దవారుగా మీరు దాన్ని కరెక్ట్ చేయాలి గాని కావాలని ఆపేకూడదు. చదివి ఎవరిని ఉద్ధరించాలని అడిగారు కదా, ఎవరి కోసమో ఎందుకు చదువుతామంటే మన కోసం మనం చదువుకోవాలి గాని జరిగిపోయిన దానికోసం ఆలోచించి దాని ఫ్యూచర్ స్పాయిల్ చేయొద్దు. ఒకసారి ఆలోచించండి. The next day. థ్యాంక్స్ ఆర్తి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు, అన్నీ మర్చిపోయి ఎగ్జామ్స్ బారాయి. ఆర్తి, రేపు సండే కదా, అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాయాలని పూజ చేయించుకుందాం. ఏం టెంపుల్కి వెళ్ళకపోతే పాస్ అవ్వా? నీకేంటమ్మా టాపర్వి, నువ్వు ఎలా అయినా పాస్ అయిపోతావు. మరి మేమే డౌట్. మీరు మారరు. అమ్మా పేర్లు చెప్పండి. ఆర్తి. వివేక్. తెలీదు. తెలియకపోవడం ఏంటి బాబు, తెలిసే ఉంటది కదా, గుర్తెచ్చుకో. నా పేరే తెలీదు. బాబు తెలియదు, దేవుడికి ఏం మొక్కుకున్నారు? అయినా అదేం పేర్రా? అంటే మా నాన్న హరికృష్ణ ఫ్యాన్, అందుకే నన్ను హరి అని పిలుస్తాడు. దేవుడి దగ్గర అబద్ధం చెప్తే కోరిక తీరవని నిజం చెప్పాను. సరే, రేపు మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కూల్లో అందరం కలుద్దాం, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే.